శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఒకవైపు మనశ్శాంతి కావాలనుకుంటారు, కానీ ఆలోచనలు ప్రశాంతంగా ఉండనివ్వవు. ఒంటరితనం ఇష్టమే అనిపిస్తుంది, కానీ అదే ఒంటరితనం ఒక్కోసారి మోయలేని భారంగా మారుతూ ఉంటుంది. వృశ్చిక రాశి వారి జీవితంలో ఎన్నాళ్లుగా సాగుతున్న ఈ మానసిక యుద్ధానికి ఈ ఆగస్టు 4 రోజులు కూడా ఎండ్ కార్డ్ పడబోతుంది. అయితే ఇదే సమయంలో సూర్యుడు, శని, కుజుడు మరియు గురు గ్రహాల మార్పుల వల్ల మీ సొంత మనుషులే మిమ్మల్ని శత్రువులాగా చూసే ప్రమాదము ఉంటుంది. ముఖ్యంగా SNB అక్షరాల వ్యక్తుల విషయంలో మీరెందుకు జాగ్రత్తగా ఉండాలి, మీ వ్యాపార ఉద్యోగాల్లో ఎలాంటి మహాయోగం పట్టబోతుందో ఈ రోజు వివరంగా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయని రాసి మీ నమ్మకాన్ని చాటుకోండి. అలానే ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో 2 రోజుల్లో మీ జీవితంలో ఒక అపూర్వమైన అద్భుతమైన చారిత్రాత్మకమైన సువర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతుంది. గడిచిన కాలమంతా మీరు అనుభవించిన వేదన, పడిన కష్టాలు, ఎదుర్కొన్న అవమానాలు, మీరు చూసిన నష్టాలు, మీ వెనుక జరిగిన కుట్రలు, మిమ్మల్ని చూసి నలుగురు చేసిన హేళనలు, వీటన్నింటికీ కూడా ఆ భగవంతుడు ఒక్కసారిగా ఒకే ఒక్క సంఘటనతో సమాధానం చెప్పబోతున్నాడు. ఈ మాటలు వింటుంటేనే మీ రోమాలు నిక్కబొడుచుకోవడం తెలుస్తుంది. మీ గుండె వేగంగా కొట్టుకోవడం కూడా అర్థమవుతుంది. ఎందుకు అంటే ఇది మీ జీవిత సత్యం, త్వరలో జరగబోయే వాస్తవం అండి. మీ జీవితంలోనికి ఒక ఊహించని అద్భుతం, ఒక అద్వితీయమైన మార్పు ప్రవేశించబోతుంది. ఈ రోజు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజుగా గుర్తుండిపోతుంది అని నేను ధైర్యంగా చెప్పగలను. ఎందుకంటే ఈ మాటలు వింటున్న మీరు వృశ్చిక రాశి వారు అయితే మీ జీవితం ఇప్పటి వరకు ఎలా ఉందో మీకు మీరే కళ్ళల్లో నీళ్లు తిరగడం, చెప్పుకోలేని వేదనలు, ఎవరికీ అర్థం కాని ఒంటరితనం మీ హృదయాన్ని బరువెక్కించాయి. కానీ ఈ రోజు నుంచి ఆ బరువు క్రమంగా తగ్గిపోతుందని చెప్పగలను. అలాగే వృశ్చిక రాశి వారికి ఈ 4 రోజుల్లో కూడా ఏ విధంగా ఉంటుంది, వారికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు మన వీడియోలో తెలుసుకుందామండి. ఎందుకంటే మీకు ఆ తేదీల తర్వాత 3 అతిపెద్ద శుభవార్తలు కూడా వినబోతున్నారు. కాబట్టి మీకు అసలు దాని గురించి నమ్మకం అనేది కుదరదు. అయితే అది నిజంగా మీకు జరుగుతుందన్న మాట, మీకు ఎటువంటి మార్పు జరగబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందామండి. అంతేకాదండి, వృశ్చిక రాశి వారు చాలా అదృష్టవంతులు. ఇప్పటి వరకు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించి ఎన్నో ప్రమాదాల నుంచి ఆ దైవశక్తి మిమ్మల్ని కాపాడింది. అలాగే మిమ్మల్ని కాపాడింది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆ పూర్తి అంశాన్ని కూడా మనం వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆ పరమేశ్వరుని నామస్మరణ ప్రభావం వల్ల రాబోయే రోజుల్లో మీకు సకల కార్యాలలో విజయం చేకూరాలని, మీ సామాజిక గౌరవం పెరుగుతుందండి, లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది, అఖండ ఐశ్వర్య ప్రాప్తి కూడా కలుగుతుంది. ఇక వృశ్చిక రాశి వారి జీవితం అంత సులభమైందైతే కాదు. ఇప్పటి వరకు బయటికి బలంగా కనిపించిన లోపల ఎంతో సున్నితమైన మనసు ఉంటుంది. ఇంకా ఎంత భరించాలి దేవుడా అని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా మౌనంగా అన్నీ భరించి ముందుకు సాగారు. మీరు చేసిన మంచికి, పెట్టిన నమ్మకానికి సరైన ఫలితం రాలేదనే భావన చాలా కాలంగా మిమ్మల్ని వెంటాడుతూ ఉంది. ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరం పెట్టాలో అర్థం కాని పరిస్థితిలో ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. కొన్ని నిర్ణయాలు మీకు గాయాలు ఇచ్చాయి, కొన్ని నిర్ణయాలు మీ జీవితాన్ని మార్చేశాయి. అదే వృశ్చిక రాశి ఫలమండి. ఈ ప్రపంచంలో అందరికీ కనిపించని ఒక దైవశక్తి మీ వెంటే నడుస్తుంది. మీరు గుర్తించినా గుర్తించకపోయినా మీకు తెలియకుండానే ఎన్నో ప్రమాదాల నుంచి ఆ శక్తి మిమ్మల్ని కాపాడింది. మీరు చివరి అంచుకు వెళ్ళిపోయినప్పుడు కూడా ఎక్కడో ఒక చిన్న ఆశాకిరణం కనిపించి మళ్ళీ నిలబడ్డారు అంటే దానికి కారణం మీ మీద దైవ అనుగ్రహం ప్రత్యేకంగా ఉంది కాబట్టే. ఇప్పటి వరకు మీరు పూర్తిగా పడిపోలేదు. మీరు చాలా నిజాయితీగా బ్రతికారు. ఎవరికి చెడు చేయాలనే ఆలోచన మీ మనసులోనికే రాలేదు. మీకే నష్టం వచ్చినా సరే ఎదుటి వాళ్లకు మేలు చేయాలని కోరుకుంటూ ఉన్నారు. ఆ మంచితనం కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని బలహీనంలో చేసింది. అదే మంచితనాన్ని కొంతమంది అవకాశంగా తీసుకుని మిమ్మల్ని వాడుకున్నారు. వృశ్చిక రాశి వారికి జీవితంలో ఒక విచిత్రమైన అనుభవం కూడా ఉంటుంది. చిన్న వయసులోనే పెద్ద బాధ్యతలు వచ్చాయి. ఆడుకోవాల్సిన వయసులో ఆలోచించాల్సి వచ్చింది. నవ్వాల్సిన సందర్భాల్లో కూడా బాధను దాచుకోవాల్సి వచ్చింది. ఇంత కష్టపడ్డా నాకు ఎందుకు శాంతి లేదు అనే ప్రశ్న ఎన్నోసార్లు వచ్చింది. కుటుంబం కోసం, బంధాల కోసం, ప్రేమించిన వాళ్ళ కోసం మీరు చేసిన త్యాగాలకు లెక్కే లేదు. మీ ఆనందాన్ని పక్కన పెట్టి ఎదుటివారి సంతోషాన్ని ముందుంచారు. కానీ అది కుటుంబంలో, బంధాల్లో కొన్ని అనుమానాలు ఎదుర్కోవడానికి కారణమయ్యాయి. అవి మిమ్మల్ని లోపల కాల్చేస్తూ ఉన్నాయి. మీ ప్రేమ చాలా లోతైంది. మీరు ప్రేమిస్తే ప్రాణంగా ప్రేమిస్తారు, కానీ ఆ ప్రేమను పెద్ద మాటల్లో చెప్పలేరు. మీ ప్రేమ పనుల్లో కనిపిస్తుంది, అవసరమైనప్పుడు తోడుగా నిలబడడంలో కనిపిస్తుంది. కానీ ఆ మౌనం కొంతమందికి మీ విలువ అర్థం కాకుండా చేసింది. మీ ప్రేమను నిర్లక్ష్యం చేశారు. అది మీకు చాలా బాధ కలిగించింది. ఇప్పటి వరకు మీ జీవితంలో జరిగిన ప్రతిదీ ఒక కారణంతోనే జరిగింది. మీరు అనుభవించిన ప్రతి కష్టం,
ప్రతి కన్నీరు, ప్రతి అవమానం మిమ్మల్ని లోపల మరింత శక్తివంతంగా తయారు చేశాయి. మీరు ఇంకా ఎంత బలంగా ఉన్నారో మీకే తెలియదు. కానీ ఇప్పుడు కాలం మారుతూ ఉంది. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. ఆ మార్పు నెమ్మదిగా కానీ బలంగా ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ఒక అత్యంత కీలకమైన విషయాన్ని గమనించాలి. మీ జీవితాల్లోనికి ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే ఒక వ్యక్తి అడుగు పెట్టబోతున్నారు, లేదా ఇప్పటికే మీ జీవితంలో ఉండి వారి ప్రాముఖ్యత ఇప్పుడు మీకు తెలియబోతుంది. ఆ వ్యక్తితో మీకు ఏర్పడబోయే అనుబంధం గురించి మీరు పూర్తిగా తెలుసుకుంటే మీరు ఆశ్చర్యంతో నివ్వెరపోవడం ఖాయం. వారి రాక మీ జీవితాన్ని ఎలా మలుపు తిప్పబోతుంది, వారి వలన మీకు మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా, వారితో ఎలా మెలగాలి, ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడం మీ భవిష్యత్తుకు అత్యంత అవసరమండి. అందుకే మీరు ఎన్ని పనులు ఒత్తిడిలో ఉన్నా కూడా, ఎంతటి మానసిక ఆందోళనలో ఉన్నా కూడా దయచేసి ఒక పావుగంట సమయాన్ని మీకోసం, మీ భవిష్యత్తు కోసం కేటాయించండి. ఈ మాటలు వినడం వల్ల మీకు 100కు 1000% లాభమే కలుగుతుంది తప్ప 1% కూడా నష్టం వాటలేదని నేను చెప్తున్నానండి. నిజంగా మీకు దైవానుగ్రహం ఉంటే తప్ప ఈ మాటలు మీ వరకు చేరవు. ఆ భగవంతుడే మీ చెయ్యి పట్టుకొని ఈ కష్టాల సముద్రం నుంచి ఒడ్డుకు చేర్చాలని ఈ సమాచారాన్ని నా ద్వారా మీ ముందుకు తీసుకురాబోతున్నాడు. కాబట్టి ఎక్కడ కూడా అశ్రద్ధ చేయకుండా, మధ్యలో ఆపకుండా ప్రతి పదాన్ని శ్రద్ధగా చివరి వరకు వినండి. ఈ మాటలు మీ భవిష్యత్తు జీవితానికి ఒక దిక్సూచిలాగా, ఒక రక్షణ కవచంలాగా పనిచేస్తాయండి. రాసులు ఎన్నైనా ఉన్నప్పటికీ ప్రతి రాశికి ఒక ప్రత్యేకమైన స్థానము, ఒక విలక్షణమైన స్వభావము, ఒక ప్రముఖమైన గుర్తింపు ఉంటాయి. ఈ కోవలో వృశ్చిక రాశికి ఒక విశిష్టమైన, అత్యంత శక్తివంతమైన, అత్యంత రహస్యమైన గుర్తింపు ఉంది. రాశి చక్రంలో 8వ స్థానంలో ఉండి వృశ్చిక రాశి మిగిలిన 11 రాశుల కంటే ఎంతో భిన్నమైనది, అత్యంత లోతైనది. వీరి మనసును, వీరి వ్యక్తిత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం సృష్టికర్త అయిన బ్రహ్మకు కూడా అంత సులభం కాదంటే అతిశయక్తే కదూ. అయితే వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఇతడిని అంగారకుడు అని కూడా పిలుస్తారు. గ్రహాల సైన్యాధిపతి అయిన కుజుడు ధైర్యానికి, సాహసానికి, పోరాట పటిమకు, శక్తికి, రక్తానికి, భూమికి ప్రతీకగా నిలుస్తాడు. అందుకే ఈ లక్షణాలు వృశ్చిక రాశి వారిలో ప్రస్ఫుటంగా, స్పష్టంగా కనిపిస్తాయి. వారిలో అపారమైన అంతర్గత శక్తి, అగ్నిపర్వతం దాగి ఉంటుంది. దాని సరైన మార్గంలో, సక్రమైన పద్ధతిలో ఉపయోగిస్తే అద్భుతాలు సృష్టిస్తారండి. చూడటానికి చాలా ఆకర్షణీయంగా, అందంగా ఉంటారు. మీ ముఖంలో ఒక తెలియని తేజస్సు, వర్ణించలేని లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉంటుంది. ముఖ్యంగా మీ కళ్ళు చాలా శక్తివంతమైనవి. ఎదుటివారి మనసును ఎక్స్రే లాగా చదివేంత తీక్షణంగా, సముద్రమంత లోతుగా ఉంటాయి. అందుకే మిమ్మల్ని చూసిన వాళ్ళు ఇట్టే ఆకర్షితులవుతూ ఉంటారు. మీ వ్యక్తిత్వాన్ని, మీ వాక్చాతుర్యాన్ని, మీ ప్రవర్తనకు దాసోహమవుతూ ఉంటారు. మీలో ఏదో తెలియని ఒక అయస్కాంత శక్తి ఉందని చాలామంది మీతో అంటూ ఉంటారు. ఇంత మంచి లక్షణాలు, అపారమైన దైవానుగ్రహం, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఉన్నప్పటికీ కూడా మీ జీవితం ఎప్పుడు కూడా పూలబాటలాగా కాదు, అది ముళ్ళబాట. బహుశా మీ అంత కష్టాలు, మీ అంత పరీక్షలు, మీ అంత అవమానాలు ఈ భూమి మీద మరెవరూ కూడా ఎదుర్కొని ఉండరండి. జీవితం మిమ్మల్ని నిత్యం ఒక అగ్ని పరీక్షకు గురి చేస్తూనే ఉంటుంది. ప్రతి అడుగులోనూ కూడా, ప్రతి క్షణంలోనూ కూడా మిమ్మల్ని పరీక్షిస్తూనే ఉంటుంది. అయితే ఇన్ని పరీక్షలు పెట్టి భగవంతుడు మిమ్మల్ని ఎందుకు ఇంతలాగా కష్టపెడుతున్నాడు అంటే, మిమ్మల్ని ఒక సాధారణ రాయిలాగా కాకుండా ఒక ప్రకాశవంతమైన వజ్రంలాగా తీర్చిదిద్దడానికేనండి. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి. కొంతమంది వృశ్చిక రాశిలో పుట్టిన వారి జాతకం అంటే జీవితం పుట్టినప్పటి నుంచి కూడా ఒక పోరాటంతో మొదలవుతూ ఉంటుంది. తల్లిదండ్రుల ప్రేమకు, తోబుట్టువుల ఆప్యాయతకు పూర్తి స్థాయిలో నోచుకొని వారు మీలో చాలా మంది ఉంటారు. చిన్నతనంలోనే బాధ్యతలు నెత్తి మీద పడటం, కుటుంబం కోసం కష్టపడడం వంటివి అనుభవించే ఉంటారు. అందుకే మీలో చాలా మందికి పూర్తి స్థాయిలో బాల్యాన్ని ఆస్వాదించే అదృష్టం దక్కలేదు. ఎవరైనా మీతో కాస్త ప్రేమగా పలకరిస్తే చాలు మీ మనసు వెన్నలాగా కరిగిపోతుంది. ఎంత దూరమైనా కూడా వెళ్తారు, ఎంతటి త్యాగానికైనా కూడా సిద్ధపడతారు. అది మీ గొప్పతనం. మీ జీవితంలో ఎదురైన పెద్ద దెబ్బలు ఎక్కువగా నమ్మిన వాళ్ళ నుంచి వచ్చాయి. మీరు ఒకరిని నమ్మితే గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. వాళ్ళలో లోపాలున్నా చూసుకోరు. వాళ్ళ కోసం అవసరమైతే మీకు నష్టం వచ్చినా భరిస్తారు. కానీ అదే వ్యక్తి మిమ్మల్ని మోసం చేసినప్పుడు ఆ బాధ మీ జీవితంలో మిగిలిన అన్ని బాధల కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. ఎన్నో సందర్భాల్లో మీరు ఒంటరిగా మిగిలిపోయారు. నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేరా అనే భావన మిమ్మల్ని లోపల తినేసింది. అయినా మీరు ఎవరి ముందు కూడా బలహీనంగా కనిపించలేదు. మీ బాధను మీలోనే దాచుకున్నారు. మీకు సహాయం చేయాలని వచ్చిన వాళ్ళను కూడా పూర్తిగా నమ్మలేక దూరంగా ఉంచారు. ఎందుకంటే ఒకసారి నమ్మకం పోయాక మళ్ళీ నమ్మడం మీకు చాలా కష్టం. కుటుంబ జీవితం మీకు చాలా ముఖ్యం. కుటుంబం కోసం మీరు ఎంతైనా చేస్తారు. మీ సుఖాన్ని పక్కన పెట్టి వాళ్ళ అవసరాలను ముందుగా చూసుకుంటూ ఉంటారు. కానీ అది కుటుంబంలో కొన్ని అబద్ధాలు, మాటల తోటాలు మీ మనసును బాగా గాయపరిచాయి. నేను ఏం చేసినా గుర్తింపు రాలేదు, నేను చేసిందంతా ఎవరికి కనిపించదు అనే ప్రశ్న మీలో ఎన్నోసార్లు మెదిలింది. మీ ప్రేమ చాలా నిజమైంది. మీరు
ప్రేమిస్తే పూర్తిగా అంకితమైపోతూ ఉంటారు. అబద్ధాలు, మోసాలు మీ ప్రేమలో ఉండవు. కానీ మీ ప్రేమను వ్యక్తపరచడంలో కొంచెం మొహమాటం ఉంటుంది. మాటల్లో కాకుండా పనుల్లో చూపుతారు. అందుకే కొంతమంది మీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయారు. కొంతమంది మీ మౌనాన్ని నిర్లక్ష్యంగా భావించారు. అది మీకు చాలా బాధ కలిగించింది. స్నేహంలో కూడా మీరు చాలా ఓపికతో ఉంటారు. అందరినీ దగ్గరికి రానివ్వరు. ఒకసారి స్నేహితుడిగా అంగీకరించాక మాత్రం ప్రాణంలాగా చూసుకుంటారు. కానీ అదే స్నేహం ద్రోహంగా మారినప్పుడు మీరు పూర్తిగా మౌనంగా మారిపోతూ ఉంటారు. గొడవలు చేయరు, వాదనలు పెట్టరు. మెల్లగా ఆ వ్యక్తిని మీ జీవితం నుంచి తొలగించేస్తారు. ఆ నిర్ణయం తీసుకోవడానికి మీరు లోపల చాలా బాధపడిపోతూ ఉంటారు. డబ్బు మీకు అంత ముఖ్యమైనది కాదు. అవసరానికి మాత్రమే విలువ ఇస్తూ ఉంటారు. సంబంధాలు, నమ్మకం, గౌరవం ఇవే మీ అసలైన సంపద. కానీ డబ్బు విషయంలో కూడా మీరు ఎన్నో ఒడిదుడుకులు చూశారు. సంపాదించిన డబ్బు చేతులు నిలవకపోయినా కూడా సందర్భాలు కూడా ఉన్నాయి. ఎవరి కోసంకో ఖర్చు చేసి చివరికి మీరు ఖాళీ చేతులతో మిగిలిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా మీరు పశ్చాత్తాపపడలేదు. మీ జీవితంలో పదే పదే వచ్చే సమస్యలు మిమ్మల్ని లోపల బలంగా తయారు చేశాయి. ప్రతి దెబ్బతో మీరు మరింత లోతైన వ్యక్తిగా మారారు. ఇప్పుడు మీరు చిన్న విషయాలకు బాధపడే స్థితిలో లేరు. కానీ లోపల ఎక్కడో ఒక మూలన ఇంకా ఆ పాత గాయాలు అలానే ఉన్నాయి. అవి పూర్తిగా మాయం అవలేదు. వాటి వలనే మీరు కొంచెం జాగ్రత్తగా, కొంచెం అనుమానంగా మారారు. మీరు నిజంగా ఏం కోరుకుంటున్నారు? మీకు కూడా కొన్ని సందర్భాల్లో అర్థం కాదు. శాంతి కావాలనుకుంటారు, కానీ మనసు ప్రశాంతంగా ఉండనివ్వదు. ఒంటరితనం ఇష్టమే అనిపిస్తుంది, కానీ ఆ ఒంటరితనం కొన్నిసార్లు భారంగా మారుతూ ఉంటుంది. ఈ ద్వంద్వ భావన మీ జీవితంలో చాలా కాలంగా ఉంది. కానీ ఈ పరిస్థితి ఇక ఎక్కువ కాలం ఉండదండి. ఇప్పటి వరకు మీరు భరించిన బాధల వృధా కావు. అన్నీ కూడా మీ జీవితంలో రాబోయే ఆగస్టు నుంచి 8 నుంచి కూడా ఆ 11 తేదీల వరకు కూడా మంచి రోజులకి బీజం అయితే పడిపోతున్నాయి. చిన్నప్పటి నుంచి కూడా మీరు కోరుకున్నది, మీరు ఆశపడింది కేవలం నిస్వార్థమైన ప్రేమ మాత్రమే. మీ సున్నితమైన మనసే కొన్నిసార్లు మిమ్మల్ని బలహీనపరుస్తూ ఉంది. ఇతరులు మిమ్మల్ని మోసం చేయడానికి ఒక అవకాశంగా మారుతుంది. వీరిలో జాలి, దయ, గుణం చాలా ఎక్కువగా ఉంటాయండి. ఎదుటివారు కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు, వారి కష్టం చూడలేరు. తమకు ఉన్నా లేకపోయినా తమ శక్తికి మించి వారికి సహాయం చేయడానికి ముందుకు వస్తూ ఉంటారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే నిజమైన మానవత్వం అని బలంగా నమ్మేవాళ్ళు. ఈ మంచి గుణం వల్ల కొన్నిసార్లు మీరు తీవ్రమైన ఆర్థిక, మానసిక ఇబ్బందులు కూడా పడ్డారు. మీరు సహాయం చేసిన వారే మీకు వెన్నుపోటు పొడిచిన సందర్భాలు మీ జీవితంలో లెక్కలేనివి ఉన్నాయి. మీరు ఎంత మంచివారో, ఎంత సున్నితమైన మనసులో మీ చుట్టుపక్కల ఉన్న ప్రపంచం అంతా కూడా కఠినంగా ఉంటుంది. మీరు ఎవరినైతే నా వాళ్ళు, నా ప్రాణం అని మీ గుండెల్లో పెట్టుకుంటారో సరిగ్గా వాళ్ళ చేతిలోనే మీరు ఎక్కువగా మోసపోతారు, అవమానాలకు గురవుతూ ఉంటారు. జీవితంలో మీరు పుస్తకాల ద్వారా, ఉపాధ్యాయుల ద్వారా నేర్చుకున్న పాఠాల కన్నా మీరు ప్రాణంగా నమ్మిన మనుషులు నేర్పిన గుణపాఠాలే ఎక్కువ. ప్రతి మోసం మీకు ఒక కొత్త పాఠాన్ని నేర్పింది. ప్రతి అవమానం మిమ్మల్ని మరింత బలవంతులుగా మార్చింది. అయితే అత్యంత బాధాకరమైన విషయం ఏమిటి అంటే, ఇంతటి మంచి మనసున్న మీరు మీ సొంత మనుషుల చేతిలోనే మోసపోయే ఉంటారు. ముఖ్యంగా నా వాళ్ళు అని మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్మారో వారే మీ చుట్టూ చేరి మీ మంచితనాన్ని, మీ అమాయకత్వాన్ని తమ అవసరాలకు ఒక వస్తువులాగా వాడుకున్నారు. వారి అవసరాలు తీరిపోయేంత వరకు కూడా మిమ్మల్ని పొగడ్తలతో, ప్రేమ నటనలతో ముంచెత్తారు. నువ్వే మాకు దిక్కు అంటూ మీ మనసును గెలుచుకున్నారు. కానీ వారి పనులు పూర్తయిన తర్వాత మీతో ఒక అవసరం లేదనిపించినప్పుడు మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేశారు, దూరంగా నెట్టేశారు. మళ్ళీ వారికి ఏదైనా అవసరం వస్తే ఏ మాత్రం మొహమాటం లేకుండా తిరిగి మీ దగ్గరికే వస్తూ ఉన్నారు. మీరు అనుభవించిన ప్రతి కన్నీరు, ప్రతి ఒంటరి రాత్రి, ప్రతి నిస్సహాయ ప్రార్థన దైవం దగ్గర ఖచ్చితంగా లెక్కలో ఉన్నాయండి. కాలం మారబోతుంది. మీలో ఉన్న అసలు శక్తి బయటకు రావడానికి సమయం దగ్గర పడింది. మిమ్మల్ని నడిపించే దైవశక్తి ఎవరో తెలుసుకుంటే మీకు నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే మీ వెంటే ఉండేది సాధారణ శక్తి కాదండి, సాక్షాత్తు పరమేశ్వరుని రక్షా కవచం. కష్టాలు ఎంత ఎక్కువగా ఉన్నా పూర్తిగా నాశనం అయిపోయే స్థితి మాత్రం ఎప్పుడూ రాలేదు. ప్రతి క్షణంలోనూ ఒక అద్భుతమైన రక్షణ మీకు లభిస్తూనే ఉంటుంది. మిమ్మల్ని దెబ్బతీయాలని ఎంతో మంది ప్రయత్నించారు, కానీ వారు చేసిన ప్రతి ప్రయత్నం చివరికి విఫలమైంది. వారు తెలియకుండానే మీ మీద ఒక అదృశ్య కవచము ఉంది. ఆ కవచమే ఆ పరమేశ్వర అనుగ్రహం అండి. మీ మనసు స్వచ్ఛమైనది. మీరు ఎవరికీ హాని చేయాలనే ఉద్దేశంతో ఎప్పుడూ కూడా పనిచేయరు. మీ కోపం కూడా కొద్దిసేపే ఉంటుంది. ఎంత బాధ పెట్టినా చివరికి క్షమించే గొప్ప గుణం మీలో ఉంది. అదే శివతత్వం అండి. అందుకే మీరు ఎంత కష్టాల్లో ఉన్నా దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదు. మీరు పడిపోయిన ప్రతిసారి ఆయనే మిమ్మల్ని లేపాడు. మీ జీవితంలో ఎదురైన ప్రమాదాలు, అకస్మాత్తుగా తప్పించుకున్న సంఘటనలు ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఆ రోజుల్లో నేను ఎలా తప్పించుకోగలిగాను అని మీలో మీరే ఆశ్చర్యపోయే ఉంటారు.
ఉంటారు. అది కేవలం అదృష్టం కాదు, ఆ దైవ బలమేంటో మీకు పూర్తిగా అర్థం కావడానికి ఇప్పుడు కాలం వచ్చింది. వృశ్చిక రాశి వారు శివభక్తితో విడదీయరాని అనుబంధం కలిగి ఉంటారు. మీకు తెలియకుండానే మీకు శివుని నామాన్ని మనసులో తలిస్తూ ఉంటారు. అందుకే ఎంత పెద్ద సమస్య వచ్చినా చివరికి దానికి పరిష్కారం కూడా దొరుకుతుంది. ఇక రాబోయే ఈ 4 రోజులు కూడా శివుని అనుగ్రహం మీపై మరింత బలంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఈ కాలం మొత్తం కూడా మీకు ఒక అపూర్వమైన సువర్ణాధ్యాయం కానుంది. ఇప్పటి వరకు మీకు దూరమైన అవకాశాలు మళ్ళీ మీ వైపు వస్తాయి. పోయిన గౌరవం రెట్టింపు అయి తిరిగి వస్తుంది. ఇది కేవలం మాటలు కాదండి, కాలం చూపించే నిజం. మీ జీవితంలో ఉన్న శత్రువులు శక్తి క్రమంగా తగ్గిపోతుంది. వారు మీ మీద చేసిన కుట్రలు అన్నీ కూడా బయటపడతాయి. మీ పేరు మీద వచ్చిన అపవాదులు కానీ తొలగిపోయి మీరు మౌనంగా భరించిన ప్రతి అన్యాయానికి కూడా సాక్షాత్తు ఆ దైవమే న్యాయం చేయబోతున్నాడు. ఇకపై మీరు ఎవరితోనూ పోరాడాల్సిన అవసరం లేదు. మీకోసమే ఆ పరమశివుడు పోరాడుతున్నాడు. ఈ సమయంలో మీరు చేయాల్సింది ఒక్కటే, మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం. కోపాన్ని, ప్రతీకార భావాలను పూర్తిగా దూరంగా పెట్టండి. మీరు చేసిన మంచిని ఆ పరమేశ్వరుడు ఎప్పుడూ కూడా మర్చిపోడండి. మీ ఓర్పును, మీ సహనాన్ని ఆయన పరీక్షించాడు. ఇప్పుడు ఆ పరీక్షల ఫలితాలు అద్భుతంగా ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆధ్యాత్మికంగా మీరు కొన్ని చిన్న పరిహారాలు చేస్తే ఫలితం ఇంకా వేగంగా వస్తుందండి. సాధ్యమైనంత వరకు కూడా శివాలయ దర్శనం చేయండి. కనీసం సోమవారం రోజు శివాలయంలో నిలబడి మనసారా ప్రార్థించండి. ఓం నమః శివాయ మంత్రాన్ని రోజుకు 11 సార్లైనా సరే జపం చేయండి. ఇది మీ మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. మీ జీవితానికి సరైన దిశను చూపిస్తుంది. సంతాన సమస్యలు ఉన్నవారు, లేదంటే వివాహం ఆలస్యం అవుతున్నవారు 5 సోమవారాలు రావి చెట్టు దగ్గర దీపం పెట్టండి. చాలా మంచిదండి. దీపం పెట్టేటప్పుడు శివపార్వతులను మనసారా స్మరించి మీ కోరికను హృదయంలో చెప్పుకోండి. అహంకారం లేకుండా స్వచ్ఛమైన విశ్వాసంతో ప్రార్థిస్తే తప్పకుండా ఫలితం అనేది ఉంటుంది. ఆవులకు, కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల శివుని అనుగ్రహం త్వరగా కలుగుతుంది. మీ దగ్గర ఉన్నంతలో సహాయం చేయండి. అది డబ్బుతో కాకపోయినా పర్వాలేదు. ప్రేమతో చేసే చిన్న సహాయం కూడా దేవుడికి చాలా ఇష్టమండి. ఇప్పటి వరకు మీరు ఒంటరిగా పోరాడారు, కానీ ఇకపై అలా ఉండదు. మీ వెంటే ఆ పరమేశ్వరుడు ఉన్నాడనే బలమైన నమ్మకం మీకు నిత్యం ధైర్యాన్ని ఇస్తాయండి. అయితే మరోవైపు గడిచిన కాలంలో మీ సొంత మనుషుల నుంచి కూడా మీకు తీవ్రమైన చేదు అనుభవాలు ఎదురయ్యాయి. మళ్ళీ అదే నాటకం, అదే తీపి మాటలు, అదే పొగడ్తలు, తమ అవసరం తీర్చుకుని మళ్ళీ మిమ్మల్ని ఒంటరిని చేసి వెళ్ళిపోవడం వారికి అలవాటైపోయింది. ఇలాంటి మోసాలు మీ జీవితంలో కోకొల్లలు. ఈ సంఘటనలు మిమ్మల్ని మానసికంగా ఎంతగానో గాయపరిచాయి. మీ మనసుపై చెరగని ముద్ర వేశాయి. చిన్నప్పటి నుంచి కూడా మనవాళ్ళు అని భావించిన వారి మిమ్మల్ని వెన్నుపోటు పడవడం, తమ అవసరాల కోసం మనల్ని వాడుకోవడం చూసి మీరు ఎంతో తలడిల్లిపోయారు. బయటి వాళ్ళను సహాయం అడిగితే చేస్తారో లేదో, మనవాళ్లే కదా, కష్టపెట్టినా పర్వాలేదులే అని సర్దుకుపోయి మళ్ళీ వారికి సహాయం చేయడానికి వెళ్లారు. మీ మొహమాటమే మీ బలహీనతగా మారి వారు మిమ్మల్ని పదే పదే వాడుకునేలాగా చేసింది. కానీ ఇక ఆ రోజులు పోయాయండి. గడిచిన కాలంలో ఎదురైన దెబ్బల వల్ల ఎటువంటి వ్యక్తులతో ఎలా మెలగాలో, ఎవరిని ఎంతవరకు నమ్మాలో, ఏ సమయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో మీరు ఇప్పుడు బాగా నేర్చుకున్నారు. మునుపటితో పోలిస్తే ఇప్పుడు మీరు మానసికంగా చాలా దృఢంగా, అత్యంత మెరుగ్గా తయారయ్యారనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఎన్నోసార్లు కింద పడ్డారు, దారుణమైన దెబ్బలు తిన్నారు, వెన్నుపోట్లకు గురయ్యారు. కానీ ప్రతి దెబ్బ మిమ్మల్ని మరింత శక్తివంతంగా మార్చింది. మీరు పడిన కష్టాలు, అనుభవించిన మానసిక నరకం మిమ్మల్ని ఒక అసలైన యోధుడిలాగా రాటు తేల్చాయి. జీవితం యొక్క అసలైన ముఖ చిత్రాన్ని మీకు కళ్లకు కట్టినట్లుగా చూపించాయి. ఇప్పుడు మిమ్మల్ని పడగొట్టడం ఎవరి తరం కాదు. మిమ్మల్ని మోసం చేయడం అంత సులభం కాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు కేవలం ఒక సాధారణ మనిషి కాదు, అనుభవాల పాఠాలలో రాటు తేలిన మహాయోధులు. ఇంతటి కష్టాలు ఎదురైన మీ ముఖంలో చిరునవ్వు చెదరకపోవటం మీకే చెల్లుతుంది. మీ బాధను ఎవరితోనూ పంచుకోకుండా మీలోనే దాచుకుని పైకి నవ్వుతూ కనిపించడమే మీ గొప్పతనం. మీరు చాలా ఆకర్షణీయంగా ఉండడం వల్ల ఎవరైనా మీతో కాసేపు మాట్లాడితే చాలు, అయ్యో సమయం అప్పుడే అయిపోయిందా, ఇంకొంచెం సేపు వీరితో మాట్లాడితే బాగుండు అనిపించేంతగా మీ మాటలు, మీ ప్రవర్తనలు అవతలి వారిని కట్టపడేస్తారు. మీలో ఉన్న ఈ కళ, ఈ వాక్చాతుర్యం దేవుడిచ్చిన గొప్ప వరం. దీనికి మీరు సక్రమంగా ఉపయోగించుకుంటే ఏ రంగంలోనే సరే అగ్రస్థానాన్ని చేరుకోగలుగుతారండి. అలాగే మీది రహస్య స్వభావం. మీరు మీ మనసులోని విషయాలను, మీ భావోద్వేగాలను, మీ ప్రణాళికలను అంత సులభంగా ఎవరితోనూ పంచుకోరు. మీ జీవితం ఎప్పటికీ కూడా ఎవరికి అంతుచిక్కని తెరిచిన పుస్తకం కాదండి. అయితే ఈ రోజుల్లో మీ జీవితంలో మార్పు అనేది మొదలైంది. అది నెమ్మదిగా కానీ అత్యంత శాశ్వతంగా ఉండబోతుందండి. గతంలో మీ మాటలను తప్పుగా అర్థం చేసుకున్నవారు ఇప్పుడు మీ నిజమైన ఉద్దేశాన్ని తెలుసుకుంటారు. ఇంట్లో వాతావరణం చాలా ప్రశాంతంగా మారుతుంది. పెద్దల ఆరోగ్యం విషయంలో ఇప్పటి వరకు ఉన్న ఆందోళనలు తొలగిపోతాయండి. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ నిర్ణయాల్లో మీ అభిప్రాయాన్ని అందరూ కూడా గౌరవించే అద్భుతమైన పరిస్థితి వస్తుంది. ఇది మీకు మానసికంగా ఎంతో ఊరటనిస్తుందండి. ఇక వివాహ జీవితం విషయానికి వస్తే ఎవరితోనైనా సరే దూరం ఏర్పడినట్లయితే వారికి మళ్ళీ దగ్గరయ్యే శుభ సమయం కూడా ఇదేనండి. మాటల వల్ల ఏర్పడిన పొరపాట్లు కానీ, అపార్థాలు కానీ
తగ్గిపోయి ఒకరిపై ఒకరికి నమ్మకం రెట్టింపు అవుతుంది. వివాహం ఆలస్యం అవుతున్న వారికి ఈ తేదీలలో అంటే శుభవార్త వినిపించే సూచనలు కూడా కనిపిస్తున్నాయండి. కనీసం మంచి సంబంధం కుదిరే శాశ్వత అడుగు అనేది ఒకటి పడుతుంది. ఈ సంవత్సరం మీ జీవితంలో ఆర్థిక కుటుంబ పరమైన స్థిరత్వం అయితే తప్పకుండా వస్తుందండి. ఇక ఉద్యోగం చేసే వృశ్చిక రాశి వారికి ఈ కాలంలో అత్యుత్తమ ఫలితాలు కనిపిస్తున్నాయండి. పని భారం తగ్గకపోయినా మీరు చేసిన కృషికి తగిన గుర్తింపు అయితే లభిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు పొందే అద్భుతమైన అవకాశాలు కూడా ఉన్నాయి. కొంతమందికి ప్రమోషన్ లేదంటే బాధ్యతలు పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి సరైన అవకాశము దొరుకుతుంది. ముఖ్యంగా ఈ కాలంలో శుభ పరిణామాలు ఎక్కువగా ఉంటాయండి. వ్యాపారం చేసే వారికి ఈ రోజులు మెల్లగా లాభాల దిశలో అడుగులు వేస్తాయన్నమాట. అయితే ఒక్కసారిగా పెద్దల లాభాలు అంటే పెద్దగా లాభాలు రాకపోయినా కూడాను స్థిరమైన ఆదాయం మొదలవుతుందండి. ఇంతకాలం పెట్టుబడి పెట్టి ఫలితం రాక బాధపడిన వారికి ఇప్పుడు నెమ్మదిగా మంచి ఫలితాలు అయితే కనిపిస్తాయి. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయాన్ని కూడా 2 సార్లు ఆలోచించి తీసుకోవడం అనేది చాలా అవసరం. ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ఖర్చులు పూర్తిగా తగ్గకపోయినా కూడా ఆదాయం మెరుగుపడుతుంది. మీ చేతిలో డబ్బు నిలిచే పరిస్థితి వస్తుంది. ఇంతకాలం వృధాగా ఖర్చులు చేసిన చోట్లే మీరే స్వయంగా బ్రేక్ వేసుకుంటారు. పొదుపు చేసే ఆలోచన బలపడుతూ ఉంటుంది. ఇది మీ భవిష్యత్తులో మీరు చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఆరోగ్యపరంగా ఈ రోజుల్లో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మానసిక ఒత్తిడి వల్ల అది శరీరంపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయండి. నిద్రలేమి, తలనొప్పి, జీర్ణ సమస్యలు కొంతమందికి ఇబ్బంది పెట్టవచ్చు. కానీ భయపడాల్సిన అవసరం లేదండి. సమయానికి తగిన విశ్రాంతి తీసుకుంటూ ఆరోగ్యకరమైన ఆహారం శ్రద్ధ పెడితే చాలు ఈ సమస్యలన్నీ కూడా అదుపులో ఉంటాయండి. యోగా, ధ్యానం మీకు చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయండి. విద్యార్థులకు ఈ సమయం శ్రమ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడాను ఫలితం సంతృప్తికరంగా ఉంటుందండి. చదువులో ఏకాగ్రత పెరుగుతూ ఉంటుంది. గతంలో అర్థం కాని విషయాలు ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది కీలక సమయం అండి. ఆత్మవిశ్వాసం తగ్గకుండా కష్టపడితే విజయం మీ వైపే ఉంటుంది. ప్రేమ జీవితం విషయానికి వస్తే గనక చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు. కానీ నిజాయితీగా మాట్లాడితే సమస్యలు ఎక్కువ కాలం ఉండవండి. గత అనుభవాల వల్ల కొంచెం అనుమానంతో ముందుకు వెళ్ళినప్పటికీ కూడా ఓర్పుగా అడుగులు వేస్తే మాత్రం ఈ సంబంధం ఇది మరింత బలపడుతుందండి. మొత్తానికి ఆగస్టు 4 రోజులు కూడా వృశ్చిక రాశి వారికి ఒక కొత్త దిశను చూపించే అద్భుతమైన కాలం అండి. పూర్తిగా జీవితం మారిపోయే అద్భుతం ఇప్పుడే మొదలవుతుంది. మీరు ఎంతో ఓర్పుతో శాంతంగా ముందుకు సాగితే అంతకంటే మంచి ఫలితాలు పొందుతారు. దేవుడిపై నమ్మకం, మీపై మీరు ఉండే విశ్వాసం రెండు కలిస్తే మీ జీవితంలో శుభదినాలుగా ప్రారంభమవడం తథ్యమండి. అయితే ఈ శుభకాలంలో కొన్ని ముఖ్యమైన హెచ్చరికల గురించి కూడా మీరు తెలుసుకోవాలండి. ఈ సమృద్ధిని, మీ ఎదుగుదలను చూసి ఓరవలేని వారు కొంతమంది ఉండవచ్చు. ఎందుకు అంటే నరదిష్టి తగలకుండా తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. ముఖ్యంగా మీ ఆనందాన్ని ప్రతి ఒక్కరితో పంచుకోకపోవడమే మంచిది. కొన్ని విషయాల్లో మౌనంగా ఉండటమే మీకు రక్షణగా నిలుస్తుందండి. మీ రహస్య స్వభావం గురించి చెప్పాలి అంటే మీ మనసులోని భావాలను ఇతరులు అంత సులభంగా అర్థం చేసుకోలేరు. ఈ కారణంగానే కొందరు మిమ్మల్ని అపార్థం చేసుకుని గర్విష్ఠులని లేదంటే అహంకారులని ముద్ర వేస్తూ ఉంటారు. కానీ నిజానికి అది గర్వం కాదండి, అది మీ ఆత్మరక్షణ కవచం. మీరు మీ భావాలను, బలహీనతలను బయట పెడితే ఇతరులు వాటిని అలుసుగా తీసుకుంటారేమోనని, వాటితోనే మిమ్మల్ని దెబ్బతీస్తారేమోనన్న ఒక తెలియని భయం మీలో ఉంటుంది. అందుకే మీ చుట్టూ ఒక అదృశ్యమైన గోడను కట్టుకుని జీవిస్తారు. కేవలం 100% నమ్మిన అతి కొద్ది మందిని మాత్రమే, ఒకరు లేదంటే ఇద్దరిని మాత్రమే ఆ గోడ లోపలికి అనుమతిస్తూ ఉంటారు. ఆ కొద్ది మంది కోసం ప్రాణమైనా ఇస్తారు, ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతూ ఉంటారు. ఇక కుటుంబ పరంగా చూస్తే భార్యను, బిడ్డలను, ఒకవేళ ఆడవారైతే భర్తను, బిడ్డలను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటూ ఉంటారని. వారి ప్రేమ, వారి సమయం, వారి జీవితం పూర్తిగా తమ కుటుంబానికి మాత్రమే దక్కాలనే ఒక రకమైన స్వచ్ఛమైన బాధ్యత మీలో ఉంటుంది. ఈ కుటుంబంపై ఉండే మమకారం మీ బంధాలను మరింత బలోపేతం చేసి అంతులేని ఆనందాన్ని కూడా ఇస్తుందండి. వృశ్చిక రాశి స్త్రీల గురించి ప్రత్యేకంగా చెప్పాలి అంటే మీరు చూడటానికి చాలా ఆకర్షణీయంగా, అందంగా, లక్ష్మీ కళ ఉట్టిపడేలాగా ఉంటారు. తమ జీవిత భాగస్వామిని, పిల్లలను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తూ వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. స్నేహితులను, బంధువులను కూడా ఎలా గౌరవించాలో, ఎవరిని ఎంత దూరంలో పెట్టాలో మీకు బాగా తెలుసండి. దేవుడి మీద మీకు లోతైన అచంచలమైన విశ్వాసం ఉంటుంది. ఈ కారణంగానే ఎలాంటి కష్ట పరిస్థితులైనా కూడా ఎదురైనా కూడా నిరుత్సాహపడకుండా ఆ దేవుడే తమకు కాపాడుతుండన్న ధైర్యంతో ముందుకు సాగుతూ ఉంటారండి. జీవితంలో ఎన్ని అడ్డంకులు, ఎన్ని తుఫానులు ఎదురైనా కూడా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు. పేదవారికి, కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయాలనే తపన మీలో ఎక్కువగా ఉంటుంది. మీకు వీలైనంతలో దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల పట్ల బాధ్యతల విషయంలో ఎంతో నమ్మకంగా, విశ్వసనీయంగా ఉంటారు. ఇంటి వ్యవహారాలు సజావుగా జరిగేలాగా చూసుకోవడానికి ఎంత కష్టాన్ని కూడా వెనకాడరండి. ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పేవారంటే మీకు అసలు గిట్టదు. అలాంటి వారిని ఎట్టే దూరం పెట్టేస్తారండి. మీరు ఎంత ధైర్యంగా సమస్యలను ఒక సవాల్గా స్వీకరించి ఎదుర్కొంటారో అంతే స్థాయిలో ఎమోషనల్గా కూడా ఉంటారు. చాలా సున్నితమైన భావోద్వేగాలను కలిగి ఉండే మీ మంచి మనసుకు త్వరలోనే పూర్తి ఫలితం దక్కపోతుందండి. ఇక ప్రత్యేకంగా మరి
ఈ ఆగస్టు 8, 9, 10, 11, 12 తేదీలు కేవలం క్యాలెండర్లోని రోజులు మాత్రమే కాదు. ఇవి మీ జీవిత గమనాన్ని మార్చబోయే ఒక సువర్ణ సంధికాలని మీకు అర్థమైపోయి ఉంటుందండి. మీరు మొదటి నుంచి కూడా ఎదురు చూస్తున్న ఆ ఊహించని శుభవార్తలు, శుభ పరిణామాలు, మీ జీవితాన్ని మలుపు తిప్పే అద్భుతమైన వ్యక్తి ప్రవేశం ఇప్పుడే జరగబోతుందండి. అలానే ఎస్ఎన్బి అక్షరాల వ్యక్తుల విషయంలో మీరు ఎంత అప్రమత్తంగా ఉండాలో, ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరం పెట్టాలో మీకు ఇప్పటికే అర్థమైందండి. మనుషుల మాటల కన్నా వారి పనులని ప్రామాణికంగా తీసుకుని అడుగు ముందుకు వేయండి. మీరు ఎంచుకునే ప్రతి నిర్ణయం, మీరు చేసే ప్రతి పనిలోనూ ఆ పరమేశ్వరుని సంకేతాన్ని గమనించండి. మీ అంతరాత్మ చెప్పే మాట శివుని ఆజ్ఞ భావించండి. గుర్తుంచుకోండి, మీరు సాధారణ వ్యక్తులైతే కాదు, ఎన్నో పరీక్షలను దాటి వచ్చిన యోధులు. ఇకపై మీ జీవితంలో ఎటువంటి అడ్డంకులు ఉండవు, ఆపదలు దరిచేయవు. 1, 3, 9 సంఖ్యల బలం, శివుని అనుగ్రహం మీకు రక్షణగా నిలుస్తాయండి. మీ జీవితంలో ఒక దీపమై ప్రకాశించబోతుంది. ఇక ఆలస్యం చేయకుండా పాత గాయాలను, అవమానాలను వదిలేసి సరికొత్త ఉత్సాహంతో, నిండు విశ్వాసంతో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించండి. అదృష్టం మీ తలుపు తొడుతుందండి. శివుని పాదాలపై భారం వేసి మనసారా ఓం నమ శివాయ అని జపించండి. ఈ ఆగస్టు 8 నుంచి 12 వరకు కూడా మీ జీవితంలో వెలగబోయే ఆ కాంతి మిమ్మల్ని అఖండ విజయం వైపు నడిపిస్తుంది. శుభం పోయారు.